This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ హిస్టరీలో భాగంగా మనము కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలను మనము రెగ్యులర్గా చూస్తున్నామండి. సో ఇందులో భాగంగానే ఈరోజు మనము కాకతీయ సామ్రాజ్యంలో ప్రముఖ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రునికి సంబంధించిన అంశాలు ఒకసారి మనం చూద్దామండి. ఇతని యొక్క పరిపాలన కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాకతీయ సామ్రాజ్యంలో ఇతని పరిపాలన గనక చూసుకుంటే ఇతను 1289 నుంచి 1323 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. కాకతీయ వంశంలో చివరి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు, చివరి చక్రవర్తిగా మనం చెప్పుకోవచ్చిన ప్రతాపరుద్రుడిని, ఇతనినే రెండవ ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తారండి. రుద్రమదేవి మరణానంతరము రుద్రమదేవి వారసుడిగా ఇతను రాజ్యానికి రావడం జరిగింది. సో రుద్రమదేవుని చంపింది ఎవరంటే అంబదేవుడు అండి. సో అంబదేవునిపై ప్రతీకార దండయాత్ర చేసి అతనిని సంహరించిన చక్రవర్తి ఎవరంటే ప్రతాపరుద్రుడు. సో అంబదేవునికి సహాయంగా వచ్చిన పాండ్యుల సైన్యాన్ని, అదేవిధంగా దేవగిరి సైన్యాన్ని కూడా ఈ సందర్భంలో ప్రతాపరుద్రుడు ఓడించడం అనేది జరిగింది. సో ఈ ఓటమి తర్వాత ఏమైందంటే, ఈ అంబదేవుని ఓడించిన తర్వాత సో కాకతీయుల పరిపాలనలో ఇతని విజయంతో ఒక పరిపాలన స్థిరపడిందని మనము చెప్పుకోవచ్చును. సో ఇటువంటి సమయంలోనే ప్రతాపరుద్రుని పరిపాలనా కాలంలోనే సో ఢిల్లీలో ఏం జరిగింది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మనకు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నారు. సో ప్రతాపరుద్రుని పరిపాలన కాలంలో ఢిల్లీ సుల్తాన్లో ఏర్పడిన మొదటి సుల్తాన్ బానిస వంశానిది అండి. సో వారి అనంతరం ఖిల్జీల పరిపాలన ప్రారంభమైంది. సో ఈ ఖిల్జీల పరిపాలన కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే చక్రవర్తి సో అత్యంత శక్తి సంపన్నుడిగా మనం చెప్పుకోవచ్చును. సో అతనికి సంబంధించి ఉత్తర భారతదేశ దండయాత్రలు కూడా మనకు ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దక్షిణ భారతదేశంపై దండయాత్రలు కూడా జరపడం అనేది జరిగింది. సో ఈ ప్రభావము కాకతీయ సామ్రాజ్యంపై కూడా పడడం అనేది జరిగింది. ఆ తర్వాతి కాలంలో తుగ్లక్ వంశస్థులు కూడా ఈ దండయాత్రను కొనసాగించడం జరిగింది. సో ఢిల్లీ సుల్తాన్లకు కాకతీయులకు మధ్య మొత్తం జరిగిన యుద్ధాలు కనుక చూసుకుంటే 5 యుద్ధాలు జరిగాయండి. సో మొదటి యుద్ధం వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని ఉప్పరపల్లి వద్ద జరిగింది. సో అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున మాలిక్ ఫక్రుద్దీన్ జునా, అదేవిధంగా జాజు ఖాన్ నాయకత్వం వహించడం అనేది జరిగింది. మొదటి యుద్ధంలో కాకతీయుల తరపున పాల్గొన్న వారు ఎవరంటే రేచర్ల వెన్నభూపాలుడు, అదేవిధంగా రంగయ్య దేవకుడు, మైలయ్య నాయకుడు నాయకత్వం వహించడం జరిగింది. సో ఈ యుద్ధంలో కాకతీయ సైన్యం విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత రెండవ యుద్ధము జరిగిందండి. సో రెండవ యుద్ధము 1309లో జరిగింది. ఈ దండయాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇతను కోట దిగ్బంధనం అనే వ్యూహాన్ని అవలంబించడం జరిగింది. సో ఈ కోట దిగ్బంధనం అనే వ్యూహాన్ని అవలంబించడం వల్ల ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్లకి లొంగిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మూడవ దండయాత్ర జరిగింది. సో ఈ మూడవ దండయాత్ర తర్వాత ఢిల్లీలో జరిగిన అనేక రకమైన పరిణామాల దృష్ట్యా ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం ఆపివేయడం జరిగింది. సో దీంతో ముబారక్ షా ఖుస్రు ఖాన్ ను వరంగల్ పై దండయాత్రకు పంపాడు. చివరకు ప్రతాపరుద్రుడు ఇక్కడ లొంగిపోవడం జరిగింది. ఇక 4వ దండయాత్ర కనుక చూసుకుంటే ఇది 1321లో జరిగింది. తుగ్లక్ యువరాజు అయిన ఉల్గు ఖాన్ నాయకత్వంలో ఈ యుద్ధం అనేది జరిగింది. అదేవిధంగా ఉబేద్ పుకార్ వల్ల ఈ దండయాత్ర విఫలం చెందడం కూడా జరిగింది. ఇక 5వ దండయాత్ర 1323లో జరిగిందండి. ఇది చివరి దండయాత్రగా మనం చెప్పుకోవచ్చును. ఈ దండయాత్ర ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం పతనమైందని మనం ఇక్కడ చెప్పుకోవాలండి. సో మొత్తం జరిగిన దండయాత్రలు 5 దండయాత్రలు అండి. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనకు ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఈ దండయాత్రలో ఢిల్లీ సుల్తాన్కి సహకరించిన నాగయ్య గన్నయ్య మాలిక్ మక్బూల్ గా మార్చబడి వరంగల్ కి ప్రతినిధిగా నియమించడం అనేది జరిగింది. సో ఈ నాగయ్య గన్నయ్య అనే పేరు కూడా ఇంపార్టెంట్. ఇతని పేరును ఏ విధంగా మార్చారంటే మాలిక్ మక్బూల్ గా మార్చారు. సో దాని తర్వాత వరంగల్ కి ప్రతినిధిగా ఇతను నియమించడం అనేది జరిగింది. అదేవిధంగా వరంగల్ పేరుని అదే సమయంలో సుల్తాన్పూర్ గా మార్చడం కూడా జరిగింది. సో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయిన తర్వాత
వరంగల్ పేరును సుల్తాన్పూర్ గా మార్చడం అనేది జరిగింది. 1325వ సంవత్సరంలో ఉల్గు ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ గా ప్రకటించుకొని ఢిల్లీ సామ్రాజ్య నేత అవ్వడం జరిగింది. దాని తర్వాత కలువ చెరువు విలాప శాసనం ప్రకారము ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తరలిస్తున్న సమయంలో అతను నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. సో దీన్ని తెలిసే శాసనం ఏంటి అంటే కలువ చెరువు శాసనం అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కలువ చెరువు విలాప శాసనం అనేది మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం అండి. సో ఇది ప్రతాపరుద్రునికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశాలండి. సో మనము ప్రతాపరుద్రుని చరిత్రను చదివే ముందు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి కూడా మనము ప్యారలల్ గా చదువుకొని ఉంటే మనకు ఈజీగా అర్థమవుతుందండి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించి వారి యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలు చూద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ సిరీస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి.